లా ఉంటే ఎవడ కొట్టలేదు సార్, అందుకే సైజ్ తగ్గించా. అబ్రిజ్డ్ వర్షన్. ఈ వెర్షన్ బాగుందన్నాడు, కనీసం బ్యాగులు బరువైనా దొక్కుతాయి. నువ్వు నోరు మోయ్, నువ్వు నిజం చెప్పు. ఆ అమ్మాయిని రోజు కలవడానికి సార్. రోజు అమ్మాయిని కలవడం ఎందుకురా? మీకు బిజినెస్ తప్ప ఇంకోటి తెలియదు సార్. లవ్ అండి బాబు, లవ్. లవ్ అయితే ప్రపోజ్ చేయాలి కానీ ఇలా పేపర్స్ ఇచ్చేయకూడదు. ఆల్రెడీ చేశాక. ఎప్పుడు, ఎలా? ఈరోజు ఎల్వర్డ్స్ లేవు. పిన్ని, రోజుకొక లెటర్ పేజెస్ మిస్ అవుతున్నాయి, ఎందుకలా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఏ లెటర్ పేజెస్ మిస్ అయ్యాయి చెప్పు. OELVIU. నువ్వు ప్రపోజ్ చేసిన విషయం ఆ అమ్మాయికి అర్థమయ్యేటప్పటికి నా డిక్షనరీలన్నీ వాడి షాప్లో టిష్యూలు అయిపోతాను భయంగా ఉందిరా. మీరేం భయపడకండి సార్. ఆ అమ్మాయికి అందం ధైర్యంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయని నా గట్టి నమ్మకం. నా లెక్క ప్రకారం ఈ పాటికి ఆ అమ్మాయికి అర్థమైపోయి ఉండాలి. తొక్కలే. అల్లుడు అర్థమైపోయిందిరా. ఆ అమ్మాయితో నేను కొద్దిగా పైరసీగా మాట్లాడాలి, మీరు బయలుదేరండి. ఒరేయ్, కొన్ని వందల డిక్షనరీలు అమ్మిన అనుభవంతో చెప్తున్నాను రా, అది పైరసీ కాదురా, ప్రైవసీ. రెండు జనాలు తెలియకుండా చేసేది కదా సార్, అది తేడా లేదు. ఈ ఐడియా ఎవరిది? మైండ్. అనుకున్నా ఇలాంటి అతి తెలివి నీకే ఉంటుందని. థ్యాంక్ యూ. హలో, నేను పొగడట్లేదు, నువ్వు సిగ్గుపడ్డానికి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. అక్షరాలు మిస్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నా, కానీ ఇది నీ క్యారెక్టర్ మిస్టేక్ వల్ల జరిగిందని అర్థం అవుతుంది. మేడం, మావాడు అంతే గానీ క్యారెక్టర్ విషయంలో 24 క్యారెట్స్ గోల్డ్. థ్యాంక్స్ మా. అయితే అరగదీసి గోల్స్ చేయించుకో. చూడు, నీలాంటి చీటర్ని, లయర్ని నా లవర్గా ఊహించుకోలేను, అర్థమైందా? నాకు సిక్కుంచరా. మందు బాటిల్ కనపడగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇక్కడ వేస్తారు కదా. అవును. మరి అమ్మాయి కనపడినప్పుడు అమ్మాయిల జీవితానికి హానికరం అని ఎక్కడా ఎందుకేరు? నువ్వేం ఫీల్ అవ్వగలడు, ఎక్కడితో మర్చిపో. ఎలా మర్చిపోతారా? లయర్ని తన లవర్ గురించుకోలేదు మా. ప్రాస కోసం చెప్పిందో, ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో నాకైతే అర్థం కావట్లేదురా. దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. యూ బ్లాక్ డాగ్. నువ్వు మామని చూడకుండా ఈ మధ్య నా హ్యాండ్లింగ్ ఎక్కువ చేస్తున్నావు. కొట్టినందుకైనా కనీసం సిప్పివచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ నా ఫ్రెండ్ ని. నీ కోర్స్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండాలి, లేకపోతే చంపేస్తాను. సరే తల్లి, ఉంటానులే. స్టాప్ స్టాప్. ఇదే అన్నా, నేను లాడ్జికి రమ్మంటే లాక్ కొట్టిందన్నా. ఏంటే లాడ్జ్కి రమ్మంటే కొట్టేస్తావా? ఇప్పుడు నేను రమ్మంటున్నా, కొట్టు కొట్టు కొట్టు. కుర్రాళ్ళు క్రొవ్వుతో కొట్టేసుకున్నారు. అవును. లొకేషన్ ఎక్కడ? అదిగో అక్కడ. చచ్చారా మీరు నా చేతిలో? అమ్మా, అల్లుడు నా హీరోయిన్ రా. ఆగండి ఆగండి, అలానే పడుకోండి, మళ్ళీ వెళ్ళిపోద్ది. తనతో నా ఫ్యూచర్ గురించి కాసేపు మాట్లాడాలి. ఏంటి పొలి తీసేస్తా? వేసే చెప్పేది విను. అవును, నేను చెప్తున్నా. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉన్నట్టే లవ్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అమ్ము. దట్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ అల్లుడు బయలుదేరుతాను. ఏమా? నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నావు, అది ఇప్పుడు అప్పుడే అవ్వదు. నేను రూమ్ కి వెళ్ళి రేపు మార్నింగ్ ఫ్రెష్ గా టిఫిన్ చేసి వస్తాను, అప్పుడు వద్దు లేదో చూద్దాం. అంతేనామా? ఏంటి అల్లుడు సిప్పు ఏమో మ్యాటర్ చెప్పు, నేనెందుకు ఇక్కడ తొక్క. సరే సరే, తెలుగులో చెప్తాను. చూడము, వాళ్ళు నేను కమెంట్ చేయాలి, నువ్వు ఫీల్ అయి నాకు చెప్పాలి. నేను వీళ్ళందరినీ ఎరక్కొడేసి నేను పడేయాలి. ఇది ప్రాసెస్. ఇవేవి లేకుండా వాళ్ళు కమెంట్ చేయగానే నువ్వే వాళ్ళు కొడేసి వెళ్ళిపోతే అసలు నేను నిన్ను ఎప్పుడు పడేయాలి? అసలు పడేసే స్కోప్ ఏది? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఎంత ఇష్టం అంటే, అరే మా, నేను స్కూల్లో కానీ కాలేజీలో కానీ పుస్తకాలు ఎప్పుడైనా పట్టాను. దీనికోసం రోజు డిక్షనరీ కూడా అమ్మాయి కదా మా. ఇది మాత్రం నిజం సిస్టర్. అయ్య బాబాయ్, కళ్ళం నీళ్ళు వచ్చేసినావా? విస్కీ ఎక్కువ తాగితే అలాగే ఉంటుంది. బాధరా బాధ. నా బాధ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. వదిలేండి బ్రదర్, వదిలేండి. రేయ్, పట్టుకోమంటే పట్టుకొని వదిలేమంటే వదిలేయాలా? ఏమనుకుంటున్నారా మా గురించి? అస్సలే లవ్ చేయట్లేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఇప్పుడు కెలిగితే మాత్రం. ఆహా, అవునా? అల్లుడు